ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ విజయం ఒక చరిత్ర. బ్యాట్ పట్టుకునే ప్రతి యువతలో, ఈ టోర్నమెంట్ చూసిన, ఈ ఫైనల్ చూసిన ప్రతి యువతలో నేను పెద్దయ్యాక ఇలాంటిదేదో సాధించాలనే భావన ఎప్పటికీ ఉంటుంది. ఉమెన్స్ టీం ఒక తరాన్ని ప్రేరేపించారు. యువతలో ఏదో ఒకటి సాధించాలనే తపన తట్టి లేపారు ఈ విజయంతో. ఎన్నో ఏళ్ల కల, కోట్లాది మంది అభిమానుల ఆశ ఈ రోజు నెరవేరింది. మన భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ విశ్వ విజేతగా నిలిచింది. అవును, ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆతిథ్య గడ్డపై సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ఈ చారిత్రక విజయం ఎలా సాధ్యమైంది? ఈ ఉత్కంఠభరితమైన క్షణాలేంటో ఇప్పుడే చూద్దాం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన భారత్ మన ఓపెనర్ల లేడీ సెహ్వాగ్, షెఫాలి వర్మ మరియు స్టైలిష్ స్మృతి మందాన ఆరంభం నుంచే దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. షెఫాలి తనదైన శైలిలో 78 బంతుల్లో 87 పరుగులు చేసింది. మందాన 45 పరుగులతో రాణించడంతో తొలి వికెట్కు 104 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని లభించింది. మధ్యలో దక్షిణాఫ్రికా బౌలర్లు కాస్త పుంజుకున్న ఫినిషర్ దీప్తి శర్మ మరియు రిచా ఘోష్ బాధ్యతాయుతంగా ఆడారు. దీంతో భారత నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు భారీ స్కోరు చేసింది. మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో చరిత్రలో ఇదే రెండవ అత్యధిక స్కోరు. 299 పరుగుల లక్ష్యం భారీ స్కోరు. కానీ దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వాల్వ్లెట్ ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఆమె ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అద్భుతమైన సెంచరీ సాధించింది. ఒక దశలో సునీల్ లూస్తో కలిసి ఆమె నిర్మించిన భాగస్వామ్యం భారత్ను కాస్త ఆందోళనకు గురి చేసింది. మ్యాచ్ నెమ్మదిగా వారి వైపు మొగ్గుతున్నట్లు అనిపించింది. సరిగ్గా అప్పుడే కెప్టెన్ ఒక మాస్టర్ స్ట్రోక్ చేసింది. పార్ట్ టైం స్పిన్నర్ అయిన షెఫాలి వర్మ చేతికి బంతిని ఇచ్చింది. బ్యాట్తో అదరగొట్టిన షెఫాలి బంతితోనూ మాయ చేసింది. డేంజరస్ సునీల్ లూస్ను, ఆ తర్వాత కీ ప్లేయర్ అయిన మ్యారిజన్ కాప్ను వరుస ఓవర్లో పెవిలియన్కు పంపి మ్యాచ్ను ఒక్కసారి భారత్ వైపు తిప్పేసింది. ఇక ఫైనల్ యాక్ట్ దీప్తి శర్మ. మొదట డార్క్నెస్ను అద్భుతమైన యార్కర్తో బౌల్ చేసింది. ఆ తర్వాత మ్యాచ్ను లాగేస్తున్న కెప్టెన్ వాల్వ్రెట్ను తన స్పిన్ ఉచ్చులో బిగించింది. డీప్ మిడ్ వికెట్లో అమన్జోత్ కౌర్ పడిన అద్భుతమైన డైవింగ్ క్యాచ్ మ్యాచ్ ఖరారు చేసింది. ఆ తర్వాత ట్రైన్ ఎల్బీడబ్ల్యూ చేసి దక్షిణాఫ్రికా పతనాన్ని పూర్తి చేసింది. దీప్తి శర్మ మొత్తం 5 వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్లో 58 పరుగులు, బౌలింగ్లో 5 వికెట్లు దీప్తి శర్మ. బ్యాటింగ్లో 87 పరుగులు, బౌలింగ్లో 2 కీలక వికెట్లు షెఫాలి వర్మ. ఈ ఇద్దరు ఆల్రౌండర్లు తమ అద్భుత ప్రదర్శనతో భారత్కు ప్రపంచ కప్ను అందించారు. ఒక రోజు విజయం కాదు, ఇది ఎన్నో ఏళ్ల తరబడి చేసిన కృషి. ఇది మన అమ్మాయిల పట్టుదల. ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన రోజు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.